వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీగా ఉద్యోగాలు వచ్చేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో కార్బన్ సిటీగా తీర్చిదిద్దుతామని వెల్లడి. 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు ప్రారంభించిన సత్యకుమార్. మంగళగిరి ఏపీఐఐసి ప్రాంగణం నుంచి వర్చువల్ గా డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు. మొత్తం 11 కోట్ల వ్యయంతో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ భవనాల నిర్మాణం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 డ్రగ్స్ శాంపిల్స్ సేకరిస్తున్నామన్న సత్యకుమార్. ట్రిలియన్ ఎకానమీ సాధనలో పర్యాటక రంగం పాత్ర కీలకమన్న మంత్రి జూపల్లి. ప్రస్తుత సమయంలో ఎకానమీ పెంపు అనేది అత్యవసరమని వెల్లడి. తెలంగాణ పర్యాటక రంగానికి మంచి రోజులు వస్తున్నాయని వ్యాఖ్య. చారిత్రక వారసత్వ సంపద గురించి చాలా మందికి తెలియదు అన్న మంత్రి. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్న హరీష్. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని వ్యాఖ్య. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం మరో పోరాటానికి పిలుపు. ఇండిగో వైఫల్యాలపై కేంద్రం కఠిన వైఖరి. ప్రణాళిక లోపాలను ఉపేక్షించేది లేదన్న మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పటికే ప్రయాణికులకు 750 కోట్లకు పైగా రిఫండ్. రోజువారీ సర్వీసుల్లో 5% కోత విధించిన డీజీసీఏ. సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు నిమ్స్ లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ప్రత్యేకంగా స్మరించారు. 1969 ఉద్యమంలో 400 మంది ప్రాణాలు కోల్పోయినా ఆ పోరాటం ఆశించిన ఫలితం ఇవ్వలేదని, అయితే 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి సాగరహారం, సకల జనుల సమ్మె, వంట మార్పు వంటి అహింసా మార్గాల ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ ఐక్యం చేశారని చెప్పారు. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ జాతిని తాటిపైకి తెచ్చి డిసెంబర్ 9న కేంద్రాన్ని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టేలా చేసిందని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారని తలసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 1969 నుంచి జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష. 1969లో ఉద్యమం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు మోసాలు చేసినప్పుడు ఆ రోజు 400 మంది విద్యార్థులు అమరులైనటువంటి సందర్భం. ఆ తర్వాత 1972 సంవత్సరంలో తెలంగాణ పోరాటం ఉధృతమై 14 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆ రోజు చెన్నారెడ్డి గారు ప్రజా సమితి అనేటువంటి పార్టీని ఏర్పాటు చేసి 13 స్థానాలు ప్రజల మ్యాండేట్ క్లియర్గా ఉన్నటువంటి సందర్భం. బట్ ఆ రోజు కూడా మరి దేశ ప్రధాని ఇందిరాగాంధీ దగ్గర వీళ్ళు లొంగిపోయినటువంటి సందర్భం. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, నీళ్లు, నిధులు, నియామకాలు, ట్యాగ్లైన్, నీళ్లు లేక తాగడానికి మంచినీళ్ళు లేవు, సాగు చేయడానికి సాగునీరు లేవు, కరెంటు కష్టాలు, పండించినటువంటి పంటకు పెట్టుబడి లేదు, తెలంగాణ వ్యాప్తంగా మరి నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈ సందర్భంలో కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి సంబంధ వర్గాలను ఐక్యత చేసి మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోద్రెజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి కీలక భేటీ నిర్వహించారు. హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు అనుకూల అవకాశాలపై సీఎంతో విశదంగా చర్చించిన గోద్రెజ్ ప్రతినిధులు మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల వాతావరణంపై సీఎం రేవంత్ వివరాలు తెలియజేయగా, ప్రభుత్వం అందిస్తున్న అనుమతుల పారదర్శకత, వేగవంతమైన టీఎస్ ఐపాస్ విధానం గోద్రెజ్ ప్రతినిధులను ఆకట్టుకున్నట్లు సమాచారం. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు కలుగుతున్న సానుకూలతను సీఎం ప్రస్తావించారు.
బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. నీలాంటి వారిని చాలా మందిని చూశానని, కేటీఆర్ హరీష్ ను జైలుకు పంపే కుట్రలను రేవంత్ తో కలిసి కవిత చేస్తున్న సంగతి తమకు తెలియదనుకోవద్దని హెచ్చరించారు. నీ అత్త ఊర్లో కూడా నువ్వు గెలవలేదని చేసిన వ్యాఖ్య దూకుడు తెచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. కవిత వ్యాఖ్యలకు ఇది కఠినమైన ప్రత్యుత్తరంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాట్లాడితే ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడు నల్లగొండ గద్దరుద్దని ఆ రోజు అనుకున్నాను నీ చరిత్రని. తొలిపాలయంలో తెలంగాణ మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్టల షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారమ్మా. నేను ఇందిరాగాంధీ గారికి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు. వాళ్ళ బుద్ధాలని పాదాభివందనం చేస్తా. వాళ్ళందుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు. నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోలు సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈ వస్తుందంట భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే చేసావు, ఎల్ఆర్ఏ చేసినావు. కథ దాని గురించి మనం మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిరుగుతావు, ఎమ్మెల్యేతో ఆగు సటల్ చేసుకుంటావు. మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్ అంత మంచి పేరును సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసేటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిరుగుతున్నాను. హరీష్ రావు అయితే ఎప్పుడు ఎలగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరులు, మేమే ప్లాన్ ఏందో. మంగళగిరిలోని ఏపీఐఏసీ ప్రాంగణం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. మొత్తం 11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు మందుల నాణ్యత నియంత్రణ, అక్రమ ఔషధాలపై పర్యవేక్షణ, నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేస్తోందని చెప్పారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ చేపడుతున్న బస్ యాత్రను మంత్రి ప్రస్తావించారు. కొత్త కార్యాలయాలు ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. నిర్మాణమే కాకుండా ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేలో కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోవడమే కాకుండా దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాటిల్లినప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు. అది పోఖ్రాన్ 2 టెస్టు కానీ, లేదా మన పొరుగు దేశం మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే కార్గిల్ యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన విషయాన్ని కానీ గుర్తు చేసుకుంటూ, తద్వారా అటువంటి నాయకత్వం మళ్ళీ ఇవాళ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పెరిగిన ఖ్యాతి గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ స్ఫూర్తిని మరింత తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా ఆ స్ఫూర్తితో మళ్ళీ మనం అందరం కలిసి మన ఈ జాతి సేవకు పునరంకితమై ఒక వికసిత్ భారత్ నిర్మాణానికి, ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితమయ్యే దిశగా కూడా యువతని, ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుంది. ఇండిగో వద్ద సర్వీసుల అంతరాయం పెరగడంతో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నడుస్తున్న 2200 సర్వీసుల్లో శీతాకాల షెడ్యూల్ కింద 5% కోత విధించింది. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో విమానాల సంఖ్యను తగ్గించాలని ఇండిగోను ఆదేశించింది. సవరించిన షెడ్యూల్ను రేపు సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 5న 706కు పడిపోయిన సర్వీసుల సంఖ్య సోమవారానికి 1800కు పెరిగిందని వెల్లడించారు. ప్రజల అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు. Flight duty time limitations scientifically designed to prevent pilot fatigue are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted
a phased-wise implementation plan in consultation with all the stakeholders. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. ట్రంప్ పేరును రోడ్డుకు పెట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ట్రంప్ ఏం చేశాడని రోడ్డు పేరుగా పెడుతున్నారు? మన తెలుగువారి పిల్లల్ని అమెరికాలో జైల్లో పెట్టించిందా? భారీగా ట్యాక్స్లు, ట్రాఫిక్లు పెంచాడా? ప్రజలపై భారాలు మోపిన వ్యక్తి పేరుతో రోడ్డెందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల మనోభావాలు, గౌరవం దెబ్బతినే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకూడదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలతో వివాదాలు సృష్టించడం బాధాకరమన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకుని నిర్ణయాలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్లలో పెట్టినందుకు ట్రంప్ రోడ్డు పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి, బేడీలేసి, మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే, జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా? నాకైతే అర్థమవుతలేదు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రశ్నించినందుకు పానుగంటి చైతన్యను అరెస్ట్ చేయడం తీవ్ర అన్యాయమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. పేద విద్యార్థులకు చదువు అందకుండా కూటమి ప్రభుత్వం అడ్డు తగులుతోందని అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పడుతుందని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. చైతన్యపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేయకూడదని హెచ్చరించారు. మనం ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద, సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని, ఆ గొంతుల్ని నులిమివేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పోకడల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని మీరు వాళ్ళ జైల్లో పెట్టారు? చైతన్యని అరెస్ట్ చేస్తారా? అంటే చైతన్యని అరెస్ట్ చేస్తేనో అంటే ఉద్యమాలు ఆగిపోతావా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అవే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీల్లోకి రానివ్వటలా, ఎగ్జామ్స్ రాయనివ్వటలా, హాల్ టికెట్ ఇవ్వట్లా, మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తా ఉంటే ఆ విద్యార్థుల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలి పనులకు వెళ్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా. ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా
పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ, విద్యార్థి వసతి దీవెనకి సంబంధించి కానీ ₹1 బకాయి లేదే. 2024లో ఆ రోజున 3 మాసాలకు సంబంధించి 1 త్రైమాసికం మాత్రమే, అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కిస్తే 8 త్రైమాసికాలు, నెలకి సుమారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రధాన రంగాలలో పర్యాటకం ముందంజలో నిలుస్తుందని పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ అనుభవాలు, వారసత్వం, సంస్కృతి, ఫ్యూచర్ రెడీ టూరిజం అంశంపై జరిగిన చర్చలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి జూపల్లి కీలకోపన్యాసం చేశారు. 2047 నాటికి రాష్ట్ర జీఎస్టీపీలో పర్యాటక రంగం వాటాను 10% పెంచడం లక్ష్యమని చెప్పారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు పర్యాటకమే అత్యుత్తమ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. It is the duty of our government, responsible government. The purpose is why should we attain 3 trillion economy? That is for the betterment of the people. Many people sacrificed for achieving Telangana with an intention for the betterment of the all sections of the society. So, to fulfill their dreams, so we have to improve our economy. Though it may appear a big task, but still nothing is impossible in this world for a willing mind. So our government under the leadership of Sri Revanth Reddy Garu has taken up this event. We are so confident we will achieve it. Okay. And in the process, in achieving this goal, tourism department also plays a key role. Most of you might be aware, few of the countries globally, especially in the Middle East and the Asian countries, they don't have any other resources other than sea. But still they could achieve now their purchasing per capita income is much higher than most of the countries. So we are lagging behind. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాడు రాష్ట్రంలో కరువు తాండవం చేసిన రోజులు గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది ప్రవాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి, అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కరువు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రాన్ని సుస్థిర మార్గంలో నడిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. భవిష్యత్తులో మరింత అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. విమర్శించిన మీరు ఈరోజు వారానికి 4 రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉండా, కడప వాసులు అని అడుగుతా ఉండా, రాయలసీమ బిడ్డనా అని అడుగుతా ఉండా. కడప జిల్లా మాది, జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లానే, మేము రాయలసీమ వాసులమే. మీరు అధికారం కోసం ఇక్కడ వచ్చి రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు, వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పందా, ప్రతిపక్షంలో ఉన్న ఇదే పందా, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా, సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు, అభూత కల్పనలు, లేనిపోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు, విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా, సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండవు. రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా నిర్వహించిన ముఖ్య సెషన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్దం చేసుకుంటోందని తెలిపారు. ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతికాలు కేవలం సైబరాబాద్ కి మాత్రమే పరిమితం కాకుండా రైతులు, చేతి వృత్తిదారులు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి వర్గానికి ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని
అన్నారు. Along the Godavari River sustain coal-based power plants, fly ash units and coal-dependent MSMEs. For these reasons, the energy transition is not an academic idea. It is a lived reality. Therefore, our promise is simple. No worker, no family, and no district will be left behind. Recent district level studies highlight promising diversification pathways. Tourism and ecotourism, food processing and agro-based industries, textiles and solar manufacturing and assembly. These are not emergency substitutions. They are future-ready sectors aligned with local strengths. Our transition will protect livelihoods, build new skills, support MSMEs, and convert coal districts into thriving and resilient green economic hubs. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ రానున్న 25 ఏళ్లలో ప్రపంచ స్థాయి కేంద్రంగా మారే అవకాశాలున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమిట్ లో జీనోమ్ వ్యాలీ మరియు లైఫ్ సైన్సెస్ అంశాలపై జరిగిన ప్రత్యేక చర్చలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ పటంపై తన గుర్తింపు ఏర్పరచుకున్నదని చెప్పారు. Over the past 25 years, and the city of Hyderabad could evolve itself. I wish and see what we are trying to provide onto the platform, under the platform of One Bio. This is a platform where all the companies can use this platform, having access to the technology and come up with innovation. That is, and you know, I always keep telling elders over here that is high time what we would come up with $1 billion molecule. We have a hope and we have a trust in the entrepreneurial spirit, which they keep on dynamically moving. I see many entrepreneurs who have lots of expertise in this domain have still great other thinking that he wants to come up what after 25 years what this healthcare needs. తెలంగాణ విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతిల్లు అనేది ప్రతి కుటుంబానికి ఆదర్శ భవిష్యత్తు బాటలో ప్రధాన హక్కు అని చెప్పారు. దశల వారీగా అమలు చేయబోయే గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. ప్రోగ్రెస్ అండర్ న్యూ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ హౌసింగ్ బోర్డ్ అండ్ Rajiv Sagraha have also contributed to over 1 lakh middle income houses. However, there is a huge gap between demand and supply. So, time has come to move beyond individual schemes and to formulate a comprehensive affordable housing policy that can guide our action till 2047. Therefore, working towards a Telangana model 2047, where we aim to have a affordable housing policy with specific focus on needs in urban areas that will be balanced, financially visible, viable, socially inclusive, environmental responsible, technology driven, etc. The Telangana affordable housing policy will be in line with the Telangana Raising 2047 vision with focuses on 3 major areas. Telangana core urban region focusing on some slums redevelopment, brownfield redevelopment, mixed housing, rental housing. In the peri-urban region, focusing on satellite, greenfield townships, integrated housing colonies with walk-to-work housing with strong consistency. In rest of the state region, focusing on development of small and medium townships, rental and worker housing, integrated with the industrial parks, logistic hubs and emerging economic corridors. Our esteemed panel will help us
answer 3 very questions in this regard. What must the government of Telangana do differently? What can financial institutions to do increase affordable housing finances? What commitment can private sector make to for promoting affordable housing? Friends, we are committed to taking the outcomes of the discussions behind this room into policy notifications, operational guidelines, model projects and budgetary decisions. Telangana has the vision, the institutional base and the economic strength to become a national and global example of inclusive urbanization. With your ideas and partnership, I am confident that the Telangana model of affordable housing 2047 will not only serve our state, but also offer learning and inspiration for affordable housing development. On that note, I once again welcome all of you to this session. Thank you for your presence and look forward to a rich and efficient decisions. Jai Hind, Jai Telangana. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీగా ఉద్యోగాలు వచ్చేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో కార్బన్ సిటీగా తీర్చిదిద్దుతామని వెల్లడి. 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు ప్రారంభించిన సత్యకుమార్. మంగళగిరి ఏపీఐఐసి ప్రాంగణం నుంచి వర్చువల్ గా డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు. మొత్తం 11 కోట్ల వ్యయంతో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ భవనాల నిర్మాణం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 డ్రగ్స్ శాంపిల్స్ సేకరిస్తున్నామన్న సత్యకుమార్. ట్రిలియన్ ఎకానమీ సాధనలో పర్యాటక రంగం పాత్ర కీలకమన్న మంత్రి జూపల్లి. ప్రస్తుత సమయంలో ఎకానమీ పెంపు అనేది అత్యవసరమని వెల్లడి. తెలంగాణ పర్యాటక రంగానికి మంచి రోజులు వస్తున్నాయని వ్యాఖ్య. చారిత్రక వారసత్వ సంపద గురించి చాలా మందికి తెలియదు అన్న మంత్రి. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్న హరీష్. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని వ్యాఖ్య. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం మరో పోరాటానికి పిలుపు. ఇండిగో వైఫల్యాలపై కేంద్రం కఠిన వైఖరి. ప్రణాళిక లోపాలను ఉపేక్షించేది లేదన్న మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పటికే ప్రయాణికులకు 750 కోట్లకు పైగా రిఫండ్. రోజువారీ సర్వీసుల్లో 5% కోత విధించిన డీజీసీఏ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.